నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారికి హెల్ప్ చేస్తూ, అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజెస్ ఇస్తూ, ఈ హాస్పిటల్ అంతా చూస్తూ మెయిన్ చిరంజీవ ఫార్మసీ, చిరంజీవ ల్యాబ్స్, చిరంజీవ ఎమర్జెన్సీ అండ్ నర్సింగ్ హోమ్ అన్నీ కూడా గత 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 17 ఇయర్స్‌కి వచ్చేసాం మేము. 17 ఇయర్స్ నుంచి కూడా హాస్పిటలు ఎమర్జెన్సీ అవ్వటం వల్ల మేము బాగా ప్రాబ్లమ్స్ అవి పీపుల్‌తో గానీ ఫేస్ చేస్తా ఆల్రెడీ చిరంజీవిరాజు గారని ఒక డాక్టర్ గారి దగ్గర మేము రెంట్‌కి తీసుకుని ఉంటూ, అందులో లీజ్‌కి 5 ఇయర్స్ తీసుకుని అది కంప్లీట్ అవుతూ ఉండగా మేము కన్‌స్ట్రక్షన్ చేసుకొని లోపలికొచ్చి, ఈ క్రమంలో నా హాస్పిటల్ అంతా నేను ఒక్కదాన్ని ఎమర్జెన్సీ అవ్వటం వల్ల చూడలేకపోవటం వల్ల నాకు హెల్ప్‌గా బంధువుల్ని ప్లస్ కొంతమంది స్టాఫ్‌ని పెట్టుకోవడం జరిగింది. అది వాళ్ళని బాగా నమ్మి నేను వాళ్ళకి వదిలి పైనున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటున్నాను అనుకుంటూ ఫైనాన్షియల్‌గా వాళ్ళ చేతుల్లో మొత్తం పెట్టి నమ్మటం వల్ల మమ్మల్ని చాలా మోసం చేశారు వాళ్ళు. వాళ్ళ మీద కంప్లెయింట్ చేశాము. ఈ క్రమంలో మా హాస్పిటల్‌ని కొంత ఎమర్జెన్సీ సర్వీసెస్ రోడ్డు మీద ఉన్న బ్రాంచ్‌ని మాత్రం మెయింటెనెన్స్ కష్టమయ్యి వీళ్ళంతా ఫ్రాడ్ చేసి డబ్బు హాస్పిటల్ ఇన్‌కమ్ అంతా వాళ్ళ అకౌంట్‌లోకి వేసేసుకోవడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్ ఈ కోర్ట్ కంప్లెయింట్‌కెళ్ళింది కదా! రఫ్‌గా ఒక 5, 6 క్రోర్స్ అని ఇంకా ఎక్కువ ఉంటుందని ఎస్టిమేషన్స్. ఆ హాస్పిటల్ ముయ్యాల్సొచ్చిందంటే దీనిలో 7గురున్నారు. పక్కాగా 6గురు. సొంత నమ్మిన మనుషులు మోసం చేశారు. అమ్మ, అమ్మ అంటూ ఎవరు నమ్మకండి. అమ్మ అని పిలిచినా కూడా ఎవరిని నమ్మకండి. ఎంతోమంది డాక్టర్స్ ఉంటారు. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. క్యాష్ పాయింట్స్ అంటే మనకి లైఫ్, హార్ట్ అని తీసుకోండి. మనుషులకి, బంధాలకి విలువిచ్చి నేను డబ్బు కాదు ఇంపార్టెంట్ అని అనుకోవడం వల్ల నేను ఇంత లాస్ అయిపోయాను. ఎటు తిరిగినా వాళ్ళు చేసిన మోసానికి నువ్వెందుకు చూసుకోలేదంటున్నారు తప్పితే నేను ఇంత నమ్మితే వాళ్ళు మోసం చేశారు అన్న పాయింట్ రావడం దురదృష్టం. కానీ నాకు మన లా మీద నమ్మకం ఉండడం వల్ల వాళ్ళ మీద కంప్లెయింట్ ఫైల్ చేశాను. ముఖ్యంగా నేను ఇప్పుడు మీకు చెప్పడానికి కారణం హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారే ఈ చిరంజీవ నర్సింగ్ హోమ్ సూర్యనగర్‌లో ఉన్న మెయిన్ నర్సింగ్ హోమ్ నందు కంటిన్యూ చేస్తున్నాము. ఆ భగవంతుడి దయ వల్ల మన హాస్పిటల్ సర్వీసెస్ ఏవి తగ్గలేదు. మన స్టాఫ్ గానీ, మన డాక్టర్ గారి సర్వీసెస్ గానీ కాట్రేనికోనలోని గన్నవరంలో ఉన్న బ్రాంచెస్ కానీ ఏవి ముయ్యలేదు. ఓన్లీ ఈ రెంట్ అవి ఎక్కువ అవుతున్నాయి. కొంచెం డబ్బంతా వీళ్ళ అకౌంట్స్‌లోకి కన్వర్ట్ అయిపోవడం వల్ల అది మెయింటెనెన్స్ మాకు కష్టం అవ్వటం వల్ల దాన్ని అక్కడ వరకు బిల్డింగ్ రెంట్ తీసుకోవడం తగ్గిస్తున్నామన్న ఉద్దేశంతోటి సర్వీసెస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా చిరంజీవ నర్సింగ్ హోమ్ సూర్యనగర్‌లో ఉన్న బ్రాంచ్‌కి మెయిన్ నర్సింగ్ హోమ్‌కి తీసుకొచ్చేసామండి.